చేసావు బాగానే ఉంది, ఇదంతా ఏంటి మళ్ళీ రోడ్డు మీద పెట్టడం వల్ల ఏం ప్రయోజనం మీకు? రేపు ఏదో ఒక రోజు ఇప్పుడు అట్లా లారీ వస్తుంది, వాడు అరుపుతో ఏం చేస్తాడు? ఎవరో ఒకరు వాడుకుంటారు, ఏదో కమ్యూనిటీ హాల్ అంటేనే ఒకరికి ఉపయోగపడాలి. ఏం ఉపయోగం? ఆ పంచాయతీ సెక్రటరీ గారి మీద ఆయుష్కి అర్థం వచ్చిందా అని అడుగుతూ ఉంటాయి. ఎందుకట్లా విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. తెనాలి మండలంలో వివిధ గ్రామాలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ గోపాలకృష్ణ ఆ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఇటీవలే పెదరావూరు గ్రామంలో పర్యటించి అక్కడ పరిస్థితుల మొత్తాన్ని కూడా ఆయన పరిశీలన చేసి అక్కడ ఉన్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని చెప్పిన అయితే పంచాయతీ అధికారులు సిబ్బందికి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మంగళవారం ఉదయం నందివెలుగు గ్రామంలో ఉదయం నుంచి కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఇటు పంచాయతీ అధికారులు సిబ్బందితో కలిసి గ్రామంలో పలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఏంటనేది కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి సిబ్బందికి అయితే పలు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. మనతో పాటు తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు నందివెలుగు గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఉదయం నుంచి ఇక్కడ పర్యటిస్తూ ఉన్నారు అధికారులు సిబ్బంది అందరితో కలిసి. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు మీరు గమనించారు? నందివెలుగులో మరి ముఖ్యంగా శానిటేషన్ పరమైన అంశాలు అంటే రోడ్ల ఆక్రమణలు, రోడ్డు మీదే చెత్త అంతా పడేయడం, అట్లాగే రోడ్డును ఆక్రమించేసి గేదెలు అవి కట్టేయడం, అట్లాంటివన్నీ గమనించాం. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన ఊరు బాగుపడాలంటే మాత్రం ప్రజలందరూ సహకరిస్తేనే సాధ్యమయ్యే పని. ఇప్పుడు షాదీఖానా ఒకటి కన్స్ట్రక్షన్ అంటున్నారు, దానికి సంబంధించి వారు ఏదో మన పంచాయతీకి రిక్వజిషన్ ఇచ్చారు, దాన్ని కూడా పరిశీలిస్తున్నాం. అట్లాగే మన చుట్టుపక్కల ఏదైతే వాతావరణం అపరిశుభ్రంగా ఉందో దాని అందరూ శానిటేషన్ డ్రైవ్ లాగా ఏర్పాటు చేయబోతున్నాం. ఎట్లా ఉంది మీకు ప్రజల నుంచి ఇక్కడ మీరు పర్యటనకు సంబంధించి? ఇప్పుడు గతంలో పెదరావూరు గ్రామంలో పర్యటించారు, అక్కడ కొన్ని ఇబ్బందులు పరిష్కరించమని చెప్పారు. ఈరోజు నందివెలుగులో పర్యటిస్తూ ఉన్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీరు పర్యటించి మీరు సూచించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా జరుగుతూ ఉన్నాయా? ఖచ్చితంగా 100% అండి. మన పెదరావూరులో మనం తిరిగినప్పుడు ఏవైతే గుర్తించామో రోడ్డు పక్కన ఉన్న అంశాలు కానివ్వండి, నెక్స్ట్ డేకే వాళ్ళు క్లియర్ చేశారు, సహకరించారు. మరి ఎక్కడెక్కడైతే మనం ప్రభుత్వం వైపు నుంచి చేయాలో అవన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం మెల్లగా. ఊరి చివర కాలువ దగ్గర ఆటోలు పడి యాక్సిడెంట్ అవుతుందని ఈరోజు వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా మ్యాక్సిమం మనం ప్రజల సహకారమే అభ్యర్థిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతాయి, వాళ్ళకు కొంచెం టైం ఇస్తే. ఇప్పటిదాకా ఒక సిస్టమ్ లేకపోవడం వల్ల మరి కొన్ని వాళ్ళు కూడా ఎవరు అడగకపోవడం వల్ల మరి ఏమైనా కావచ్చు రోడ్ల మీదకి వచ్చేసారు కానివ్వండి. మెల్లగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రజల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తాం. నందివెలుగు చూసుకుంటే మేజర్ పంచాయతీగా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది జనాభా కూడా నివసిస్తూ ఉంటారు. ఈరోజు ఉదయం నుంచి మీరు పర్యటిస్తున్న సమయంలో చూసిన దాని ప్రకారంగా పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మీరు చూశారు, కాలువలు మొత్తంగా కూడా ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. అట్లాగే ప్రధాన రహదారి నందివెలుగు టు హనుమాన్పల్లి ప్రధాన రహదారి మొత్తంగా కూడా ఆక్రమణల పరంపర కొనసాగుతూ ఉంది. వాటిని ఎట్లా క్లియర్ చేయబోతా ఉన్నారు? ఖచ్చితంగా ఈరోజు చాలామందితో మాట్లాడామండి. షాపులు కూడా వేసేసారు పర్మనెంట్గా. అందరితోనూ మ్యాక్సిమం మాట్లాడి కొంచెం టైం ఇచ్చాం, ఒక 4-5 డేస్ అట్లాగా. ప్రతిదానికి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలనేది నా అభిప్రాయం. మిశ్రమంగా ఉంది. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన వాళ్ళందరూ 4 రోజుల్లో తీసేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆక్రమించడం వల్ల, డ్రైన్స్ కూడా ఆక్రమించడం వల్ల ఏంటంటే మన పంచాయతీ సిబ్బంది ఆ లోపల ఉన్న సిల్ట్ తీయడానికి వీలు లేకుండా పోతుంది. ఒక్కొక్కళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, ఒకళ్ళు హైట్లో వేసుకొని, ఒకళ్ళేమో తక్కువలో వేసుకొని సిమెంట్ చేసేసి కంప్లీట్గా ఫ్లోరింగ్ లాగా మార్చేసుకుంటే పంచాయతీ ఎలా క్లీన్ చేస్తుంది? సాధ్యమయ్యే పనే కాదు. కాబట్టి రిక్వెస్ట్ చేసాం, 1 వీక్ సమయం ఇస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరూ సహకరిస్తారని నేను భావిస్తున్నాను. నాకేమీ ఎటువంటి స్వార్థం లేదు. మన ఊరు డెవలప్ కావాలనే ఒక పాయింట్ తప్ప మన ఊరు మన టైంలో బాగుపడాలి, ఇది ఒకటే నా లక్ష్యం.
సార్ ఇప్పుడు ప్రధానంగా గ్రామాల్లో చూసుకుంటే కనుక ఇటు మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు ఇటు వీధి దీపాలు, శానిటేషన్ మీరు చూసినట్టుగా వాటితో కాకుండా అభివృద్ధికి సంబంధించి నందివెలుగు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలి, భవిష్యత్తులో చేపట్టాలని మీరు గుర్తించారు? ఇప్పుడు నేను ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్గా 2 విభాగాలుగా ఒక లిస్టు తయారు చేసాం. ఆల్రెడీ ఇప్పటికే నేను పంచాయత్ సెక్రటరీ గారి నోటీస్లోకి వారికి చెప్పడం ద్వారా ఒక 18 రకాలు ఫైనాన్స్తో కూడుకున్న పనులు, అట్లాగే ఒక 8 రకాలు గ్రీవెన్సెస్ ప్రజల్లో నుంచి వచ్చినవి ఉన్నాయి. వీటన్నిటిని ముందు గౌరవనీయులైన మంత్రివర్యులు గారి నోటీస్కి తీసుకెళ్తాను. ప్రాధాన్యతా క్రమంలో ఏమేమైతే ఉన్నాయో, మెయిన్ అసలు ఇట్లా సచివాలయం బిల్డింగ్ ఒకటి కట్టి ఉంది, మరి దాన్ని వాడుకలోకి తేలేదు. చిన్న ఫండ్ ఏదో దీన్ని కేటాయిస్తే ముందు వాడుకలోకి వస్తుంది, 4 ఉంటారు. అట్లాగే కమ్యూనిటీ టాయిలెట్ ఉంది, అది తాళం లేకపోవడం వల్ల డోర్లు మరి అన్నీ లేవు, అస్తవ్యస్తంగా ఉంది. వాటికి ఏదో ఒక డోర్ పెట్టి ఒక షింక్ పెడితే అది వాడుకలోకి వస్తుంది. ఇట్లా ఏవైతే చిన్న చిన్న, ఇప్పుడు కమ్యూనిటీ హాల్ మనం చూసాం, దీనికి డోర్స్ ఓపెన్లో ఉండటం వల్ల సాయంత్రం అయితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా సమాచారం ఉంది. మరి మెల్లగా వాడుకలోకి తీసుకొస్తాం. ఇవన్నీ కమ్యూనిటీ హాలు కమ్యూనల్కి పర్పస్గా ఉన్నది, ప్రజలకు ఉపయోగపడాలి కదా. ఖచ్చితంగా ఏవేవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మేము గుర్తించాం, ఇవన్నీ మంత్రివర్యులు నోటీస్కి తీసుకెళ్ళి వారి సూచనల మేరకు ప్రయారిటీ తీసుకొని ఖచ్చితంగా ఈ ఊరిని అయితే డెవలప్ చేస్తాం. గ్రామాల అభివృద్ధికి సంబంధించి ఇటు మీ అధికారులు, సిబ్బందితో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం. మీ పర్యటన ద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి సూచనలు చేయబోతా ఉన్నారు? నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ సహకారం ఉంటేనే సాధ్యమయ్యే పని అభివృద్ధి అనేది. రోడ్ల మీద చెత్త వేయబాకండి. ఇప్పుడు కొంతమంది, మాకు ఇంకో సమాచారం కూడా ఉంది, తెనాలి అర్బన్లో నుంచి ఈ కొబ్బరి బొండాలు వాళ్ళు రాత్రిపూట ఒక ఆటోలోనో ఏదో తీసుకొచ్చేసి ఇక్కడ మన కాలువ కట్ట మీద, రోడ్డు మీద వేసేస్తున్నారు. ఎవరం రాత్రిపూట ఎవరం ఉండం కాబట్టి సహజంగా పొద్దున్నే మళ్ళీ మా వాళ్ళు శానిటేషన్ సిబ్బంది క్లీన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అలా గనక ఎవరైనా తెనాల నుంచి తీసుకొచ్చి మా పంచాయతీలో గనక ఇక్కడ కాలువ కట్టల మీద, రోడ్ల మీద పారబోస్తే, అది గనక మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు కూడా చేస్తాం. ఖచ్చితంగా పంచాయతీరాజ్ యాక్ట్లో సెక్షన్ 96 అని ఒక సెక్షన్ ఉంది, దాని ప్రకారం ఫైన్ కూడా ఇంపోజ్ చేయొచ్చు, అనుమానం ఏం లేదు. దీంట్లో కఠినంగా ఉంటుంది యాక్షను. అట్లా చేయొద్దు. ఎందుకు, ఇప్పుడు మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ ఉంది, ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్ళొచ్చు. అంతే తప్ప రాత్రిపూట తెచ్చేసి మా పంచాయతీలో పోసేస్తే ఎలా? కఠినంగా అట్లాంటి వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం, అనుమానం లేదు. ఖచ్చితంగా ఏదైతే గ్రామాలకు సంబంధించి అభివృద్ధి, గ్రామ ప్రజలకు సంబంధించి సౌకర్యాలు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. వారితో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పినైతే తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్తా ఉన్నారు. ఇటీవల పెదరారు గ్రామంలో పర్యటించారు స్పెషల్ ఆఫీసర్గా. ఈరోజు నందివెలుగు గ్రామంలో పర్యటిస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ఎక్కడికక్కడ సమస్యలు గుర్తించి వారికి ఒక డెడ్ లైన్ అయితే ఏర్పాటు చేశారు. ఆక్రమణలు 2 రోజుల్లో తొలగించాలి, అట్లాగే మురుగు కాలువల పారుదల సక్రమంగా జరిగేలా చూడాలని చెప్పినైతే అధికారులు, సిబ్బందికి అయితే ఆదేశించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి, నందివెలుగు నుంచి. అదే సేవ బాగానే ఉంది, ఇదంతా ఏంటి మళ్ళీ? రోడ్డు మీద పెట్టడం వల్ల ఏం ప్రయోజనం మీకు? రేపు ఏదో ఒక రోజు ఇప్పుడు అట్లా లారీ వస్తుంది, వాడు అదుపుతో ఏం చేస్తాడు? ఎవరో ఒకరు వాడుకుంటారు. ఏదో కమ్యూనిటీ హాల్ అంటేనే ఒకరికి ఉపయోగపడాలి. ఏం ఉపయోగం? ఆ పంచాయతీ సెక్రటరీ గారి మీద ఆయుష్కి అర్థం వచ్చిందా అని అడుగుతూ ఉంటాయి. ఎందుకు అట్లా? ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.